6 విద్యార్థులను బలి తీసుకున్న నీటికుంట. కన్నీరు కార్చిన చిగిలి గ్రామం ప్రజలు. చిగిలి గ్రామం విషాదం. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈత కోసం వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. హైస్కూల్ బిల్డింగ్ నిర్మాణపు పనులు జరుగుతున్న నీటికుంటలో సరదాగా ఈత కొట్టడానికి శశికుమార్, కిన్నెర సాయి, భీమా, సాయి కిరణ్, వీరేంద్ర, మాబాబు, దుర్గాప్రసాద్ మొత్తం 7 విద్యార్థులు వెళ్లారు. కుంటలోకి భారీగా వర్షం నీరు చేరడంతో కుంటలో ఈతకు దిగిన 6 విద్యార్థులు శశికుమార్, కిన్నెర సాయి, భీమా, సాయి కిరణ్, వీరేంద్ర, మేబాబులు నీటి కుంటలో మునిగిపోయారు. గమనించిన మరో విద్యార్థి దుర్గాప్రసాద్ చిక్లి గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని గ్రామస్తులకు సమాచారాన్ని తెలిపారు. గ్రామస్తులు వచ్చి నీటి కుంటలో చిక్కుకుపోయిన 6 విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. దీంతో గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్నటువంటి సిఐ గంగాధర్ పోలీస్ సిబ్బందితో గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విచారణ చేపట్టారు. పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, తహసీల్దార్ రామేశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ గీతావాణిలు చిగిలి గ్రామాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన ఘటన వివరాలను అధికారులు, గ్రామస్తులను, విద్యార్థుల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఏడొచ్చి పిల్లడు మోసపోయలేదన్న తెలియకుండా మళ్ళీ ఏడుకొచ్చాను. హాస్పిటల్ తెచ్చామన్నా బతికేయన్నా ఉన్న హాస్పిటల్ తెచ్చానన్నా బతికేయన్నా బతుకుతాడని తెచ్చి కదన్నా ఉన్న ఎట్లా బతికేయన్నా బతికి ఇంతమంది ఉన్నారు కదన్నా బతికే దేవుడు అన్నాడు కదా. ఏం పేరు అండి? పేరు నా పేరు మారేష్ అండి. ఏ ఊరు మీది? చిగిలి గ్రామం అది. చిగిలి గ్రామం. అవును. ఏం సమస్య సమస్య వచ్చేసి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు
ఆ స్కూల్ ఇడవంగానే సాయంత్రం 4 ఆ టైంలో కొండ మీద కొన్ని గుంతలు ఉన్నాయన్నమాట. వర్షాకాలంలో వచ్చిన గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు అనేది వీళ్ళు ఈతగానే వెళ్ళారు. ఆ గుంతల దగ్గరికి ఎంతమంది పిల్లలు వెళ్ళారు? 7 మంది దాకా వెళ్ళారు. 7 మంది దాకా వెళ్తే ఒక అబ్బాయి బయటకు వచ్చాడు అనమాట. అంటే 7 మందిలో ఒక అబ్బాయి బయటకు వచ్చాడు. పక్కనే ఒకటి హై స్కూల్ కట్టినారు. దాన్ని మన రీసెంట్గా ఆగస్టు 10కి ఓపెన్ చేసినారు. అక్కడ స్కూల్ జరగడం వల్ల ఈ అబ్బాయి అక్కడ ఇంకా టైం ఉంది కదా, టీచర్స్ ఉన్నారు అక్కడే. ఈ అబ్బాయిలు అక్కడ చెప్పడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. లేకుంటే ఆ గుంత దొరకాలంటే చాలా టైం పట్టేది. ఒక్కొక్కరు తీయడం జరిగింది అందరు. దాంతో అంటే ఎంతమంది పోయినారు? మొత్తం 7 మంది పోతే 6 మంది చనిపోయినారు సార్. 6 మంది చనిపోయినారు. 6 మంది చనిపోయినారు. పేర్లు 2 పేర్లు తెలుసు. వాళ్ళు కూడా 2 మా కజిన్ బ్రదర్స్, మా బ్రదర్స్ వాళ్ళకు కూడా. ఒక అబ్బాయి పేరు శశికుమారు, ఇంకొక అబ్బాయి పేరు కిన్నర్ సాయి. Yes. తండ్రి పేరు కిన్నర్ సాయి వాళ్ళ ఆయన పేరు రాజు. శశికుమార్ వాళ్ళ ఆయన పేరు కిష్టప్ప. రైట్. వాళ్ళకి ఇప్పుడు గుంటల్లో తీసుకొని వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారా? అవును సార్, ఇప్పుడు వచ్చి అది రిఫర్ చేసాము. ఇక్కడ పెట్టినాము ఆల్రెడీ. అది చూస్తున్నారు, ప్రాసెస్ జరుగుతుంది. చనిపోయినా సార్, అది కూడా రిపోర్ట్ వచ్చేసింది ఆల్రెడీ. రిపోర్ట్ వచ్చేసింది. మీ పేరు? నా పేరు మారేష్ అండి. మా చిగిలే సార్. నీటి కుంట ఇచ్చారా లేకుంటే? లేదు సార్, అది వీళ్ళు కొండ ప్రాంతాలు, అవి కొండ ప్రాంతాలు అయితే ఇప్పుడు కొంతమంది గరస్ కావాలని చెప్పేసి, కొంతమంది రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు కావాలని చెప్పేసి తవ్వినేటివి అవి గుంతలు. ఆ గుంతల్లో నీళ్ళు ఆగడం వల్ల కొన్ని చోట్ల మామూలుగా ఉంది, కొన్ని చోట్ల ఎక్కువ ఉంది అనమాట. అది తెలియకుండా పిల్లలు అంతే ఉంది అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోవడం ద్వారా అది కొంచెం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందించిన పిల్లల పేరు ఏం పేరు? ఆ పిల్లని పేరు ఐడియా లేదు సార్. ఆ పిల్లని వాళ్ళ తండ్రి పేరు తిప్పాను అనమాట. ఆ పిల్లని పేరుతో ఐడియా లేదు నాకు.